ఆహ్, పరిణామాల్ని చకచకా మార్చేటటువంటి అవకాశం, అంశం అన్నటువంటిది చాలా సార్లు ఎవరెవరి వల్లనో జరుగుతుంటది. అది మనకి తెలిసేటప్పటికే కథంతా మారిపోతుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఏది కరెక్ట్‌గా తాలిబాన్లు మళ్ళీ తిరిగి అమెరికా నుంచి తమ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్నప్పుడు బోలెడన్ని సొల్లి కబుర్లు చెప్పారు. అందులో భాగంగా మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తాం. మేము పాత తాలిబాన్లం గాదు. మహిళలు చదువుకోవచ్చు. ఎంత దాకా అంటే అంత దాకా. వాళ్ళు ఉద్యోగాలు జేయొచ్చు. వాళ్ళు వ్యాపారాలు జేయొచ్చు. వాళ్ళు స్వేచ్ఛగా తిరగొచ్చు. బురకా నిషేధాలుండవు. ఇయన్నీ చెప్పుకొచ్చారు. వాళ్ళకి ఇంటర్వ్యూలు గూడా ఇచ్చారు మహిళా జర్నలిస్టులకి. మహిళా ప్రొఫెసర్‌లకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే అలా అమెరికా వెళ్ళగానే ఇలా తాలిబాన్ల చేతికి రాగానే అన్ని ఆంక్షలు పెట్టేశారు. ఇప్పుడు 4వ తరగతికి మించి చదవకూడదు అక్కడ ఉన్న మహిళలు. ఇప్పుడు డిగ్రీలు, పీజీలు చేసి అక్కడ టీచర్లుగా ఉన్నటువంటోళ్ళు కూడా మహిళలకే చెప్పాలి తప్పించి మగవాళ్ళకి చెప్పకూడదు. మగవాళ్ళు మహిళలకి చెప్పకూడదు. ఇట్లాగా అనేక ఆంక్షలు పెట్టారు. అలాగే అక్కడ టీవీ ఛానళ్లలో మహిళల్ని తీసేపించారు. ఉద్యోగాల్లో తీపించారు. మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఢిల్లీ వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి ముత్తకి. ఏదైతే మన జయశంకర్‌తో మాట్లాడారు. పాకిస్తాన్ ఇష్యూస్ ఇయన్నీ కూడా మాట్లాడడానికి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌కి మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. మహిళా జర్నలిస్టులతో మాట్లాడనన్నారు. మహిళా జర్నలిస్టులు ప్రెస్ మీట్‌కి రావడానికి వీల్లేదన్నారు. ఇది సంచలనం సృష్టించింది. మరి మహిళా జర్నలిస్ట్ శాఖ అని ఏమంటారా? మహిళా జర్నలిస్టులు కొంతమంది అక్కడికి వచ్చినోళ్ళు కూడా మేము బాయ్‌కాట్ చేస్తున్నామని వెళ్ళిపోయారనమాట. ఇది అక్కడ పరిస్థితి.